ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఏఆర్ రెహమాన్ గారు గత 2 రోజుల క్రితం ఏదైతే బాలీవుడ్ కి సంబంధించి సంచలనమైన కామెంట్స్ చేశారని చెప్పుకోవాలి. మరి మొత్తానికి ఏఆర్ రెహమాన్ చేసినటువంటి కామెంట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్మని గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ కి సంబంధించి అయితే ఇప్పుడు ఆయన బాలీవుడ్ కి సంబంధించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు. మొత్తానికి ఏఆర్ రెహమాన్ చేసిన కామెంట్స్ సమర్థనీయం అంటారా, లేకపోతే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ క్షమాపణ కూడా చెప్పాడు ఆయన, కానీ క్షమాపణ కూడా క్షమాపణలాగా లేదు కాబట్టి మేము యాక్సెప్ట్ చేయమని చాలామంది దాని మీద స్పందించడం జరిగింది, ముఖ్యంగా బీజేపీ. అంటే అసలు నేను అంటాను, మన నోరు జారడం ఎందుకు, వెనక్కి తీసుకోవటం ఎందుకు? మాట అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. ఒక 25 సంవత్సరాలు సంగీత దర్శకుడుగా ఉండి భారతదేశంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని మీ కులాన్ని బట్టో మతాన్ని బట్టో ఎవడు మిమ్మల్ని ఆదరించాల, మీలో ఉండే సంగీత ప్రతిభని గుర్తించి మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు. ఒక రోజా సినిమాతోటి మీరు ఊహించని స్థాయికి వెళ్ళారు. కానీ ఇవాళ సడన్ గా మీకు ఎందుకు ఎక్కడో లండన్ లో కూర్చుని బాలీవుడ్ లో అధికార మార్పిడి జరిగాక అంతా మారిపోయింది, అంటే సంగీతం తెలియని వాళ్ళంతా కూడా అందులో ఉంటున్నారు అనేది, నన్ను బుక్ చేసుకుంటున్నారు, మళ్ళీ నన్ను తీసేస్తున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీలో కొత్త కాదు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో మీరు 25 సంవత్సరాలు ఉన్నారు. తమిళంలో, తెలుగులో, మలయాళంలో, హిందీలో. హిందీ మిమ్మల్ని ఫస్ట్ గుర్తించి ఉండకపోవచ్చు, తాళ్తో గుర్తించిందని మీరే చెప్పారు. తాళ్ సినిమాలో పాటలు ప్రతి ఇంటిని అలరించాయని ఆయనే చెప్పారు. మరి ఎందుకు ఇట్లా మాట్లాడాడు ఆయన? ఇప్పుడు కొత్తగా మతం ఎక్కడి నుంచి వచ్చింది? అధికార మార్పిడి అంటే దీన్ని 2 రకాలుగా తీసుకోండి. ఒకటి, బాలీవుడ్లో ఇవాళ మాఫియా లేదా? లేదు, బాలీవుడ్లో ఇవాళ ఖాన్త్రయం హవా లేదా? ఇంకొక రకంగా తీసుకుంటే భారతదేశాన్ని ఈరోజు బీజేపీకి సంబంధించిన మోదీ పరిపాలిస్తున్నారు కాబట్టి, కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు అవకాశాలు రావట్లేదు అంటున్నారు. ఏదైనా తప్పేగా. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి పుట్టుకతో హిందూ, తర్వాత మారాడు ఆయన. ఆయన మతం మార్పిడి గురించి మనకేమీ సంబంధం లేదు, మనకు అవసరం లేదు. మీరు ఇచ్చిన సంగీతం అదొక్కటే మా చెవుల్లో వినిపిస్తుంది. ఇవాళ ఏఆర్ రెహమాన్ అంటే పాట వినిపిస్తుంది, మ్యూజిక్ మీ చెవులను అలరిస్తుంది. అలాంటి ఏఆర్ రెహమాన్ ఇలా మాట్లాడటం ఏంటి? అంటే మీరందరూ ఎందుకు అదుపు తప్పుతున్నారు? మీరు మొత్తం సినిమా చరిత్ర తీసుకుంటే 1930-40 దశకం నుంచి తీసుకుంటే, నౌషాద్ నుంచి మహామహులందరూ సంగీతం ఇచ్చారు. బాలీవుడ్లోని మాట్లాడుతారు. నౌషాద్ లాంటి వాళ్ళు 100 సినిమాలకు పైగా ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఆయన 2 దశాబ్దాల పైగా హిందీ చలచిత్ర సీమను అలరించాడు ఆయన. ఇంకా సి రామచంద్ర, ఇంకా చాలామంది ఉన్నారు. మీకు రాజ్ కపూర్కి ప్రత్యేకంగా ఒక సంగీత దర్శకులు ఉండేవాళ్ళు. ఆయనకి పాడేది కూడా శైలేంద్ర పాడేవారు. అట్లా అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్కరు నచ్చుతారు. అంటే ఆయన హీరో ఒకటే కాదు కదా, ఆయన ఒక ఏమంటారు, వాళ్ళకి ఒక స్టూడియో ఉంది, ఆయన ఒక ప్రొడ్యూసర్, ఆయన ఒక డైరెక్టర్. సో ఆ రకంగా మనకి ఎక్కడా కూడా ఏ రోజు వాళ్ళు ఏ కులం ఏ మతం అని ఎవడూ ఆలోచించాల. అసలు సంగీతానికి కుల మతాలు ఉండవు. అసలు సంగీతానికి లేకపోతే కళకి అసలు ఏ అడ్డుగోడలు ఉండవు మనకి. మరి అలాంటిది ఆయన ఎందుకు అట్లా మాట్లాడారు? అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఇవాళ సినిమా ఇండస్ట్రీలో మీరు కనుక ఏ భాషలో తీసుకున్నా, తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, హిందీ కావచ్చు, కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు సంగీతమే కాదు, వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, హిట్ చేస్తున్నారు తక్కువ బడ్జెట్లో. అలాగే హీరోలు కూడా యంగ్స్టర్స్ వస్తున్నారు. ఈరోజు ఖాన్త్రయం ఎక్కడుంది? ఇంకా ఏదో వాళ్ళు ఏదో చూరు పట్టుకుని వేళ్లాడడం అని వేళ్లాడుతున్నారు. ఇంకా ఏదో, ఇప్పుడు అమీర్ ఖాన్ లాంటి వాడు ఒక మాట అన్నాడు, ఏమయ్యాడు? ఇక్కడ అంత అభద్రతగా కనిపిస్తోంది భారతదేశంలో అని కిరణ్ అంది అన్నాడు. కిరణ్ రావు ఎవడుండమన్నాడు? మీరందరూ కోట్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు? ఇదంతా ఎవడి చెమట ఎవడి రక్తం? భారతీయులది. అందులో హిందువులే ఎక్కువ శాతం ఉన్నారు. అలా అనుకుంటే హౌ కెన్ యూ టాక్ లైక్ దాట్? మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండి ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన మీరు సమాజంలో ఉంటున్నారు. ఈ సమాజంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి. 140 కోట్ల జనాభా భారతదేశంలో ఉంది. మనకి 1460 భాషలు ఎన్నో ఉన్నాయి, అంటే అఫీషియల్గా 3000 భాషల పైచీలకు మొత్తం ఉన్నాయి. మరి ఇటువంటి చోట మీ సంగీతం అలరించిందంటే మరి మీరు ఎందుకు అది గుర్తించలేదు? అది చాలా బాధాకరం కదా. అందుకే మాట్లాడే ముందు మనం ఆలోచించాలి. పెదవి దాటితే మాట పృథ్వీ దాటుతుందంటారు. వాళ్ళ నష్టం ఎవరికి? రెహమాన్కే. వాళ్ళ క్షమాపణ కూడా, నేను ఒక వ్యక్తిని ఉద్దేశించి అన్నాను, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నో, ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఎంత ఎదిగినా కూడా మనం ఒక భావాన్ని వ్యక్తం చేయాలంటే మనం ఏమనుకున్నామో చెప్పే ధైర్యం ఉండాలి. ఇగో నేను ఫలానా వ్యక్తిని అంటున్నాను, నేను ఈ రకంగా హర్ట్ అయ్యానని చెప్పండి. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? తీసుకునేవాడు తీసుకుంటాడు, లేనివాడు లేదు. ఇవాళ మీకు ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. అంటే మన కెరీర్ని మనం నాశనం చేసుకోవటం అది ఆయన ఇష్టం. అది కాబట్టి ఇవాళ ఆయన చెప్పిన క్షమాపణ ఏదైతే ఉందో ఎవరం కూడా సంతృప్తి చెందలేదు. ఆయన మాటలను ఆయన ఇంకోసారి పునరాలోచించుకుని
ఏ రకంగా సారీ చెప్తారో ఆయన ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.